సార్ కర్నూలుకి రేపు ప్రధానమంత్రి రాబోతున్నారు జీఎస్టీ సమావేశంలో పాల్గొనడానికి. మీరేమంటారు? మా పావు కోడికి ముప్పావు మసాలా అని ఒక సామెత ఉంది. ఆ సామెత జ్ఞాపకం వస్తా ఉంది. ఇక్కడ పని నాస్తి, ప్రచారం జాస్తి. ఇప్పుడు అటు మోడీ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం చెప్పారు? ఈ యొక్క జిఎస్టి సంస్కరణల వల్ల, అంటే 4 స్లాబుల నుండి 2 స్లాబులకు చేసినందువల్ల 345 వస్తువుల ధరలు తగ్గుతాయి, ప్రజలు పండగ చేసుకోండి, ఇప్పుడే దసరా దీపావళి 2 పండుగలు వచ్చినాయి అని ఊదరగొట్టారు ప్రజలు. అంటే 345 వస్తువుల ధరలు తగ్గుతాయని. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే ఏమాత్రం తగ్గలేదు. ఓన్లీ కొన్ని వాహనాలు, టీవీ, కొన్ని ఎలక్ట్రికల్ గూడ్స్ ధరలు కొంచెం తగ్గాయి తప్ప మిగతా సామాన్యులు వాడే నిత్యావసర సరుకుల ధరలు ఏదీ తగ్గలేదు. యాజ్ ఇట్ ఈస్ గా చదువుతా ఉంది. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ధర తగ్గింది లేదు. ఇక్కడ ప్రచారం మాత్రము మళ్ళాగేను ప్రభుత్వ సొమ్ము. మన ఇటీవలనే అన్ని టీవీలకు, అన్ని పత్రికలకు అడ్వర్టైజ్మెంట్లు, దానికి కొన్ని కోట్లు. రేపు మీటింగుకు ఒక్క వేదికకే, బహిరంగ సభ వేదికకే 15 కోట్ల రూపాయలు ఖర్చు అంటాం. దాదాపు వచ్చేసి 10,000 బస్సులు, 3 లక్షల మంది స్వచ్ఛందంగా వచ్చే పర్వాలే. వాళ్ళందరూ ఎవరు? ఉపాధి హామీ కూలీలు, డాక్రా మహిళలు. 3 లక్షల మందిని 10,000 బస్సులు పెట్టి వాళ్ళకు 2 పూట్ల అన్నం పెట్టి దానికి ఇంకా మిగతా అదనపు ఖర్చు అనేకం ఉంటాయి. కాబట్టి ఇదంతా దుబారా తప్ప ఇక్కడ నిజంగా ప్రజలకు ఒరిగింది ఏం లేదు. ఇది ఒక యాంగిల్. రెండవ యాంగిల్ తీసుకుంటే జిఎస్టి గబ్బర్ సింగ్ ట్యాక్స్ ఎప్పుడు వచ్చింది? 2017లో. ఇప్పుడు 2025లో. 8 సంవత్సరాల పాటు 4 స్లాబ్లు, 5, 12, 18, 28 స్లాబులతో పీల్చి ప్రజలను జలగలి పీల్చినట్టు పీల్చి ఈ 8 సంవత్సరాలలో గబ్బర్ సింగ్ ట్యాక్స్ ద్వారా, జిఎస్టి ద్వారా దాదాపు 55 లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుండి రాబట్టి ఇప్పుడు 8 ఏళ్ల తర్వాత ఏదో బ్రహ్మాండంగా మేలు చేసినట్టు దాన్ని 2 స్లాబులు చేసి ఈ ఏడాది 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు ప్రయోజనం కలిగిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అంటే 8 ఏళ్ల పాటు వాళ్ళ ప్రకారమైన 55 లక్షల కోట్లు లాగి దోచుకొని ఎటుందంటే బస్ స్టాండ్ లో ఒక పిక్ పాకెటర్ దొంగ ప్రయాణికుల నుండి 100 రూపాయలు కొట్టేసి పిక్ పాకెట్ చేసి తీరా మళ్ళా ఆ బస్సు ఆ ప్రయాణికుడు బస్ ఎక్కినాక జోబు చూసుకుంటే లేకపోతే ఏడుస్తూ ఉంటాడు. మళ్ళీ ఈ పిక్ పాకెట్ వచ్చేసి ఆ 100 రూపాయలు 20 రూపాయలు ఇస్తాడు, వీడేదో పెద్ద దానం చేసినట్టు. కానీ యాక్చువల్గా 100 రూపాయలు ఇంది. ఆ విధంగా ఒక బస్ స్టాండ్ లో వచ్చేసి ఒక పిక్ పాకెట్ వాడు ఏ విధంగా చేస్తాడో ఆ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ అయింది. అంటే 8 సంవత్సరాల పాటు కర్రు కాల్చి వాతలు పెట్టి తర్వాత వచ్చేసి దానికి ఆయింట్మెంట్ పూసినట్టుంది. దానికి మళ్ళా ఒక బహిరంగ సభ అంట, దానికి మళ్ళా విపరీతమైన ఖర్చు. అది ఎక్కడ? రాయలసీమలో. రాయలసీమకు ఈ యొక్క 11 సంవత్సరాల్లో అనేక మోసాలు, అన్యాయాలు, ద్రోహాలు జరిగినాయి. ఒక విధంగా చెప్పాలంటే నవ మోసాలు జరిగినాయి. దాంట్లో ప్రధానమైంది 11 సంవత్సరాలకి ఇల్లే కదా రాష్ట్ర విభజన తర్వాత. అక్కడ మోడీ, ఇక్కడ చంద్రబాబు, జగన్, మళ్ళీ చంద్రబాబు. ఇక్కడ ప్రధానంగా శ్రీబాగ్ ఒడంబడిక 1937 నాడు శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారంగా రాజధాని, హైకోర్టు అనేవి 2 కళ్ళ లాంటివి. దీంట్లో ఒకటి రాయలసీమలో ఏర్పాటు చేయాలా, ఒకటి కోస్తా ప్రాంతంలో ఏర్పాటు చేయాలని శ్రీబాగ్ ఒడంబడిక 1937లోనే రాసుకోవడం జరిగింది. ఆ ప్రకారంగా ఆంధ్ర రాష్ట్రం అవతరించినప్పుడు, చెన్నై నుండి మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయినప్పుడు ఆ ప్రకారంగా గుంటూరులో హైకోర్టు, కర్నూలులో రాజధాని పెట్టారు. ఇప్పుడు సేమ్ అదే భూభాగంతో మళ్ళా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది, నవి ఆంధ్రప్రదేశ్. కాబట్టి రెండిట్లో ఒకటేమో రాయలసీమకు రావాలి కదా. కానీ కేంద్రంలో మోడీ, రాయలసీమ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలోనే రెండిట్లో ఒకటి కూడా రాయలసీమకు రాలేదు. కాబట్టి రాయలసీమకు శాశ్వతమైన అన్యాయము, ద్రోహము చేశారు అటు మోడీ, ఇటు చంద్రబాబు నాయుడు. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు ఇవ్వాలి అని సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3లో స్పష్టంగా ఉంది. దాన్ని ఇవ్వలేదు. అదొక ద్రోహం. మూడవది
ప్రత్యేక హోదా. ఇది రాష్ట్రంతో పాటు రాయలసీమ కూడా ప్రత్యేక హోదా అనేది ఇది ఒక సంజీవని లాంటిది. ఇది రాయలసీమకు రాష్ట్రానికి ఒక హక్కు. ఇది భిక్ష కాదు. కానీ 11 సంవత్సరాలుగా దాన్ని అమలు పరచకుండా ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పేసి మోడీ అంటే దాని గురించి పల్లెత్తు మాట అనడం లేదు అటు చంద్రబాబు గాని జగన్మోహన్ రెడ్డి గాని. ఆ విధంగా ప్రత్యేక హోదా విషయంలో రాయలసీమకు రాష్ట్రానికి అన్యాయం. 4వది, విభజన చట్టంలో 13th షెడ్యూల్ ప్రకారంగా కడప జిల్లాలో శైల్ ఆధ్వర్యంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఇంతవరకు దాన్ని ఊసేయలేదు. తర్వాత దుగరాజపట్నం, ప్రస్తుతం దుగరాజపట్నం కూడా ఈ రాయలసీమ పక్కకు వస్తుంది. ఈడ మేజర్ పోర్ట్ ఏర్పాటు చేయాలి 13th షెడ్యూల్ ప్రకారంగా, అది రాలేదు. తర్వాత మన్నవరం, శ్రీకాళహస్తి దగ్గర మన్నవరం విద్యుత్ పరికరాల ప్రాజెక్టును గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఆడ శాంక్షన్ చేస్తే దాన్ని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసింది, ఆ మన్నవరం విద్యుత్ పరికరాల ప్రాజెక్టు. కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం శ్రీశైలంకు సమీపంలో, శ్రీశైలం రిజర్వాయర్ సమీపంలో రాయలసీమలో ఏర్పాటు చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు ఏమో విజయవాడ పెట్టాలని, జగన్మోహన్ రెడ్డి ఏమో విశాఖ పెట్టాలని వాళ్ళు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖలు రాస్తారు. తర్వాత ఇంకా ఇప్పటికి అది ఆంధ్రప్రదేశ్కే రాలేదు, ఇంకా హైదరాబాద్లో ఉంది. రాష్ట్ర విభజన జరిగిన 60 రోజుల లోపల కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయము ఆంధ్రప్రదేశ్కు రావాలి. ఇంతవరకు 11 ఏళ్ళైనా రాలేదు. అది కూడా చంద్రబాబు నాయుడు విజయవాడలో పెట్టాలని, జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం పెట్టాలని. శ్రీశైలం రిజర్వాయర్, కృష్ణానది మీద ఉండే ప్రాజెక్టులన్నీ శ్రీశైలం ఆధారపడి ఉన్నాయి, అంటే ప్రధానంగా అక్కడ పెట్టాలా. ఆ విధంగా అన్యాయం. తర్వాత యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు నూతన బ్రాడ్గేజ్ రైలు మార్గాన్ని మంజూరు చేస్తే కొంతవరకు పనులు పూర్తయిన తర్వాత మోడీ గవర్నమెంట్ దాన్ని రద్దు చేసింది. ఇక సాగునీటి ప్రాజెక్టులు తెలుగంగ, గాలేరు నగిరి, అంద్రేనివా, వెలుగొండ, అన్నమయ్య, ఈ ప్రాజెక్టులకు నిధులు లేక ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోయినాయి. ఇవన్నీ రాయలసీమ ప్రాజెక్టులు. కాబట్టి మోడీ పాలనలో, చంద్రబాబు పాలనలో రాయలసీమకు తీరని అన్యాయం జరిగింది, తీరని మోసం చేశారు, వాళ్ళు తీరని ద్రోహం చేశారు. ఆ విధంగా చేసి ఈరోజు మళ్ళా రాయలసీమ ప్రాంతంలోని కర్నూలులో తగుదునమ్మా అంటూ వచ్చేసి బహిరంగ సభ చెబుతారంట. అది జిఎస్టీ గురించి అంట. కరుగాల్చి వార్తలు పెట్టింది చాలక ప్రభుత్వ ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ వాళ్ళ సొంత డబ్బు ఖర్చు పెట్టినట్టు చేస్తున్నారు. కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. సరే, ఎలాగో పెట్టబోతున్నారు, కనీసం ఈ యొక్క బహిరంగ సభ ద్వారా అయినా సరే పైన చెప్పిన రాయలసీమ సమస్యల్లో కనీసం కొన్నింటినైనా కానీ అటు మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రస్తావించి పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాం. సార్, ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలతో పాటుగా అసలు రాజధాని ఇష్యూ ఒకటి ఉండింది. స్పెషల్ స్టేటస్ని ఆల్మోస్ట్ అందరూ మర్చిపోయారు కూడా, గుర్తు కూడా లేదు ఎవరికి. ఓకే, విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఉంది, వచ్చి వెళ్ళిపోతున్నారు. కానీ ప్రధానమంత్రి మోదీ గారు ఈ సమస్యలకు సంబంధించి స్పందించడం లేదు. అట్లీస్ట్ ఈసారైనా భారీ బహిరంగ సభ కాబట్టి అవకాశం అయినా ఉందంటారా మాట్లాడేది? నాకు తెలిసి పైన ప్రస్తావించిన దాంట్లో ఏది ఉండదమ్మా. ప్రత్యేక హోదా ఉండదు, విశాఖపట్నం గురించి అసలు ప్రస్తావించలేదు. ఎందుకంటే అక్కడ కాదు కాబట్టి అది ఎట్లా ఆల్రెడీ ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇదివరకు పైన కాలయాపన చేసుకుంటే తప్పనిచ్చేసి ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాక తప్పదు. ఆల్రెడీ బీజేపీ ప్రత్యేక హోదా ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పేసి పదే చెప్తున్నారు. దానికి ఇక్కడ అటు ముఖ్యమంత్రి కానీ ఇటు ప్రతిపక్ష నాయకులు కానీ వాళ్ళు మోడీ చేతిలో, అమిత్ షా చేతిలో కీలు బొమ్మలు, జుట్టుపూలిగాడు బంగారప్ప టైప్ వాళ్ళు అయిపోయినారు. కాబట్టి వాళ్ళ చేత ఏమీ కాదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి అంటే అది ఒకటే మార్గం, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలి, అంతే తప్ప ఇంకా మనం ఎన్నిసార్లు చర్చించుకున్నా నరేంద్ర మోడీ ఆ స్థానంలో ఉన్నంత వరకు, కేంద్రంలో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం ఉన్నంత వరకు ఇది రాదు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. సార్, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మీరు ఈ విషయాలకు సంబంధించి, అంటే ప్రజలకు సంబంధించిన విషయాలు ఇవి, రాష్ట్రానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా, కాబట్టి మీ డిమాండ్స్ ఏంటి? మీ వాయిస్ ఎప్పుడు గట్టిగా వినిపిస్తారు? మీరు ఇలాంటి వారి ద్వారా కనీసం మీరన్నా మా వాయిస్ వినిపిస్తున్నారు. మాకు మెయిన్ సమస్య ఇదే. మా ఎవ్రీడే మేము వచ్చేసి ప్రతి సమస్య మీద మేము ప్రతిస్పందిస్తున్నాం. కానీ జగన్ కు మాకు తేడా అంటే
ఆయనకు సొంత పత్రిక ఉంది, సొంత మీడియా ఉంది కాబట్టి ఆయన వాయిస్ ను అక్షరం కూడా పొల్లుపోకుండా ప్రజలకు చేరవేసే అవకాశం వాళ్ళకు ఉంది. మాకు అంతకంటే ఎక్కువ ఉంటుంది కంటెంట్, మాది వాళ్ళకంటే ముందు ఉంటుంది. నేను కానీ, షర్మిల కానీ, మిగతా వాళ్ళం కానీ మాకు ఆ ప్రచారం రావడం లేదు. ఇది మాకు పెద్ద ప్రతిబంధకమైంది. మేము ఎంతో ప్రతిస్పందిస్తున్నా కానీ మా యొక్క బలహీనతలు ఇవి. చూద్దాం, ఇలాంటి వాళ్ళ ద్వారా అధిగమించడానికి ప్రయత్నం చేస్తున్నామా.